హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా ఉండే వడల పులుసు తయారు చేసుకుందామండి. మసాలా వడలు ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే ఈ కర్రీ ఈజీగా అయిపోతుందండి. ముందుగా 4-5 టమాటాలు తీసుకోండి, 2-3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకొని కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోనండి. ఇప్పుడు మనము కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన అన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేయాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని బాగా మెత్తగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెంసేపు ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలండి. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, బటర్ నాన్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాక అంతా కలిసాక మూత పెట్టి 5 to 10 minutes బాగా మగ్గించుకోవాలండి. కర్రీ ఇలా మగ్గిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం ఇందాక చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం కర్రీలోకి వేసేసుకొని 2 minutes కలిపెట్టుకొని దాంట్లో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా వాటర్ వేసుకోనండి. పులుసుకి కావాల్సిన కన్సిస్టెన్సీ కొంచెం మరిగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడలు కర్రీలో వేసేసుకోవాలండి. అంతే అండి. కర్రీలో వేసేసుకొని 5 to 10 minutes ఉడికించుకోవాలండి. నేను ఇలా చిన్న చిన్న వడలే చేశాను, కర్రీకి బాగుంటుందని చెప్పి, పెద్ద వడలు కాకుండా. మీకు కావాలంటే పెద్ద వడలు కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.